ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఈ రోజు నుండి 31వ తేదీ వరకు పెండౌన్ ప్రారంభించారు. డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరారెడ్డి, కొలస శివ, కోన నాగార్జున, పద్మావతి మాట్లాడుతూ తండ్రుల కాలం నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నామని, దీనిని ప్రైవేట్ వారికి అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతామని, ప్రభుత్వం స్పందించి 396 జీవోని ఉపసంహరించుకొని న్యాయం చేయాలన్నారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వెంటనే గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వెంటనే గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వెంటనే. మాది కృష్ణా జిల్లా గుడివాడ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ గుడివాడ ప్రెసిడెంట్. నేను నా పేరు బట్టిపాటి వీరారెడ్డి. ఇప్పుడు గవర్నమెంట్ వారు జీవో నెంబర్ 396 అనేది ప్రవేశపెట్టారు. ఈ జీవో కనుక అమలు చేస్తే ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటీకరణ అయిపోయింది అనుకోండి, గవర్నమెంట్ ఎంతోమంది నష్టపోతారు దీనివల్ల. ఎప్పటి నుంచో దస్తావేజు విలేకరు అనేవాళ్ళు ఎప్పటి నుంచో గత 130 సంవత్సరాల నుంచి ఆ వృత్తిని నమ్ముకొని ఎంతోమంది మన పెద్దలు ఉన్నారు, తర్వాత ఇవాళ జూనియర్స్ వచ్చారు, ఇలా ఎంతోమంది జీవనోపాధి కోల్పోతారు. దీనివల్ల నష్టం సంభవిస్తుంది. కావున ప్రభుత్వం ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర స్థాయి నాయకుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం పరిధిలో గల డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, అదేవిధంగా డిటిపి ఆపరేటర్లు కావచ్చు, ఐకమత్యంగా ఈ పెండౌన్ కార్యక్రమం నిర్వధికంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు అనగా 31వ తేదీ వరకు జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది తదుపరి కార్యాచరణలో నిర్ణయించడం జరుగుతుంది. ఆల్రెడీ సీనియర్ డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన విధంగా ఈ 396 జీవోని రద్దు చేయాలి, ఎందుకు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది ఆల్రెడీ చెప్పారు. అదేవిధంగా దీనిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన 2 అంశాలు ఏంటంటే, ఒకటి దస్తావేజు లేఖర్లు కావచ్చు, వారి దగ్గర పనిచేసే డిటిపి ఆపరేటర్లు కావచ్చు, స్టాంప్ వెండర్లు కావచ్చు, ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడి వారి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా రెండోది ఏంటంటే, ఏమాత్రం అనుభవం లేని ప్రైవేట్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేయడం వల్ల ప్రజలకు కూడా లీగల్ ఇష్యూస్ కావాలి. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 396 జీవోని మా డాక్యుమెంట్ రైటర్స్ అందరి జీవనోపాధికి నష్టం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ దీని గురించి మరొకసారి ఆలోచించి రద్దు చేయవలసిందిగా మా డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ మొత్తం రైటర్స్ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాము.